మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఉగాది పండుగతో మనమందరం అడుగు పెట్టబోతున్నాం శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి. మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ పరాభవ అన్న పేరు వినగానే మనసులో ఎక్కడో ఒక చిన్న కంగారు మొదలవుతుంది కదూ. కానీ పేరు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే ఈ కొత్త సంవత్సరం నిజానికి మన జీవితాల్లోకి ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతోందో ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం. సరే, మొదటగా అందరి మదిలో మెదులుతున్న ఆ ఒక్క ప్రశ్న గురించే మాట్లాడుకుందాం. పరాభవ అంటే ఓటమి అని అర్థం. మరి ఈ సంవత్సరం మనకు ఓటమిని మిగులుస్తుందా, పరాజయాలనే అందిస్తుందా? ఇది నిజంగా మనం భయపడాల్సిన సంవత్సరమా, లేక భక్తితో స్వీకరించి ఇందులో ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకోవాలా? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ప్రతి తెలుగు సంవత్సరానికి ఒక దివ్యమైన మంత్రివర్గం ఉంటుంది, తెలుసుగదా. దాన్నే మనం నవనాయకులు అంటాం. అంటే 9 గ్రహాలు ఈ ఏడాదికి సంబంధించిన వేర్వేరు బాధ్యతల్ని స్వీకరిస్తాయన్నమాట. ఈ పరాభవ నామ సంవత్సరానికి కూడా ఈ నవనాయకులే పాలకులు. ఈ ఏడాది పొడవునా జరగబోయే మంచి చెడులను నిర్దేశించేది వీళ్లే. మరి ఈ సంవత్సరానికి ఆ పాలనా పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయో ఓసారి చూద్దామా? చూడండి, రాజుగా సాక్షాత్తు శుభగ్రహమైన బృహస్పతి అంటే గురుడు బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆయన మంత్రివర్గంలో మంత్రిగా కుజుడు, సేనాధిపతిగా చంద్రుడు, పంటలకు అధిపతిగా శుక్రుడు, మేఘాలకు అధిపతిగా మళ్ళీ చంద్రుడు, రసాలకు అధిపతిగా సూర్యుడు, ఇలా ఒక్కో గ్రహం ఒక్కో కీలకమైన బాధ్యతను తీసుకుంది. ఈ గ్రహాల కూర్పు ఈ సంవత్సర గమనాన్ని పూర్తిగా నిర్దేశిస్తుంది. అయితే ఇక్కడే ఓ అద్భుతమైన విషయం దాగి ఉంది, నిజంగా చాలా ఆసక్తికరమైనది. ఈ నవనాయకులలో అంటే ఈ 9 మంది పాలకులలో ఏకంగా 7 శుభగ్రహాలు, పాపగ్రహాలు కేవలం 2. ఆలోచించండి, 9కి 7 మంది శుభులు. ఇది ఎంత సానుకూలమైన సంకేతమో కదా. అంటే ఈ ఏడాదిపై ఎక్కువ శాతం మంచి ప్రభావమే ఉండబోతోందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది మనందరికీ ఎంతో ధైర్యాన్నిచ్చే విషయం. సరే, ఇంత మంచి గ్రహస్థితి ఉంది కదా, మరి దీని ప్రభావం మన దేశంపై, ప్రకృతిపై, అలాగే మన ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండబోతోంది? ఈ నక్షత్రాలు మనకు ఎలాంటి భవిష్యత్తును చూపిస్తున్నాయో, శ్రేయస్సు, సామరస్యం దిశగా మన ప్రయాణం ఎలా సాగుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ పరాభవ సంవత్సరంలో ఒక గొప్ప వరమేంటో తెలుసా? ఈ ఏడాది పశువులకు పాలకుడు, రక్షకుడు, విమోచకుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే. ఆ గోపాలుడే గోవులను కాపాడేవాడగా ఉన్నప్పుడు ఇంక దేశం పాడి పంటలతో ఎంత సుభిక్షంగా ఉంటుందో ఊహించుకోండి. శాస్త్రం కూడా ఇదే చెబుతోంది. వ్యవసాయ రంగానికి, పాడి పరిశ్రమకు ఇది నిజంగా ఒక అద్భుతమైన శుభవార్త. ఇప్పుడు చూడండి, ఈ చార్ట్ మనకొక స్పష్టమైన చిత్రాన్నిస్తోంది. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంచనా. దానివల్ల మొత్తం 16 భాగాల పంట పండగల సామర్థ్యం ఉంటే అందులో ఏకంగా 9 భాగాలు అంటే సగానికన్నా ఎక్కువ పంట మన రైతన్నల చేతికి భద్రంగా అందుతుందన్నమాట. ఇది దేశానికి ఎంత మేలు చేస్తుందో కదా. ఇక ఇతర ముఖ్యమైన విషయాలకు వస్తే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య మంచి సహకారం కనిపిస్తోంది. దేశం ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను దాటి లాభాల బాట పడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, విద్యారంగం గణనీయమైన వృద్ధిని చూస్తాయి. బంగారం, వెండి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పెద్ద యుద్ధాలు, పెను ప్రమాదాలు మాత్రం నివారించబడతాయి. బాగుంది, ఇప్పటిదాకా మనం ఈ సంవత్సరపు స్థూల ఫలితాలు చూశాం. ఇప్పుడు మనమందరం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన జ్యోతిష్యపరమైన కాలాల గురించి తెలుసుకుందాం. మన క్యాలెండర్లో వీటిని నోట్ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా మనం గమనించాల్సింది మే నెలలో వచ్చే కర్తరి కాలాన్ని. మే 4వ తేదీన డొల్లు కర్తరి మొదలవుతుంది. ఆ తర్వాత మే 11న నిజ కర్తరి ప్రారంభమై మే 29తో ముగుస్తుంది. మన సంప్రదాయం ప్రకారం ఈ కర్తరి రోజుల్లో గృహ నిర్మాణాలు, వివాహాలు లాంటి పెద్ద శుభకార్యాలు మొదలుపెట్టరు. కాబట్టి ఈ తేదీలను కాస్త గుర్తుంచుకోవటం మనందరికీ మంచిది. ఈ ఏడాది మనకు లభించిన మరో అద్భుతమైన ఆధ్యాత్మిక అవకాశం యమునా పుష్కరాలు. జూన్ 1వ తేదీన గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక మరుసటి రోజే అంటే జూన్ 2వ తేదీ నుంచి 12 రోజుల పాటు పవిత్రమైన యమునా పుష్కరాలు ప్రారంభమవుతాయి.
ఈ సమయంలో యమునా నదిలో పుణ్యస్నానం ఆచరించి మన పితృదేవతలను స్మరించుకోవడం వల్ల వారి ఆశీస్సులు లభించి కుటుంబం వంశం శ్రేయస్సుతో వర్ధిల్లుతాయి. సరే, గ్రహాల గురించి దేశం గురించి పుష్కరాల గురించి తెలుసుకున్నాం. అంతా బాగానే ఉంది. కానీ ఈ సంవత్సరపు సానుకూల శక్తిని మన జీవితంలోకి మన ఇంట్లోకి మనం వ్యక్తిగతంగా ఎలా ఆహ్వానించాలి? కొన్ని చిన్న చిన్న ఆచారాలతో మన భక్తి విశ్వాసాలతో ఈ ఏడాదిని మనకు పూర్తిగా అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం ఉగాది రోజు కొన్ని పవిత్రమైన విధులు పాటించాలి. మొదటగా మీ ఇలవేల్పును మనస్ఫూర్తిగా పూజించండి. శక్తి కొలది పేదవారికి దానం చేయండి. శాస్త్రం చెప్పిన ఒక ముఖ్యమైన విషయం, ఇంటి యజమాని ఆ రోజు వంటగదిలో భోజనం చేస్తే అది ఆరోగ్యానికి ఇంటి శ్రేయస్సుకు చాలా మంచిది. ఇంట్లో పెద్దల అత్తమామల ఆశీర్వాదాలు తప్పక తీసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజు ఇంట్లో ఎలాంటి గొడవలు వాదనలు లేకుండా ప్రశాంతంగా ఆనందంగా గడపండి. ఉగాది రోజు మనం ఎంత సంతోషంగా ఉంటామో ఏడాది అంతా అంతే సంతోషంగా సాగుతుంది. ఆరోగ్యం కన్నా పెద్ద సంపద ఏముంది చెప్పండి? ఈ ఏడాది మనందరం ఆరోగ్యంగా ఉండటానికి, ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండటానికి ఆ మహావైద్యుడైన పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలి. దానికోసం ఒక దివ్యమైన మంత్రముంది. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివా. ఈ మంత్రాన్ని కేవలం 11 సార్లు జపిస్తే చాలు. ఆ వైద్యనాథుడు మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ పరాభవ అనే పేరు వల్ల కలిగే భయాన్ని, దాని ప్రతికూల శక్తిని తొలగించి ఈ సంవత్సరాన్ని మనకు అనుకూలంగా వరాలిచ్చే సంవత్సరంగా మార్చుకోటానికి ఒకే ఒక్క శక్తివంతమైన మంత్రముంది. అదే శ్రీం శివాయ నమః. అవును, ఈ చిన్న మంత్రాన్ని మనం రోజు మనసులో స్మరించుకుంటే చాలు. ఆ శివానుగ్రహంతో ఈ ఏడాది మనకు శుభప్రదంగా మారుతుంది. కాబట్టి మనమందరం గుర్తుంచుకోవలసింది ఒక్కటే, సరైన భక్తి విశ్వాసం మంచి నడవడికతో మనం ఈ సంవత్సరంలోకి అడుగుపెడితే ఇది మనకు ఓటమినిచ్చే పరాభవనామ సంవత్సరం అస్సలు కాదు. ఇది మనకు శుభాలను విజయాలను వరాలనందించే వరాభవనామ సంవత్సరంగా ఖచ్చితంగా మారుతుంది. మీ అందరికీ ఈ వరాల సంవత్సరం సకల శుభాలనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.